గోవాకి వచ్చినాను చిన్ని ఎట్లా నాని విను చూపి నెత్తి కొట్టుకోవాలి నాని ఎట్లా విను విను ఎట్లా అబ్బాయి గోవా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. Everybody drop. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే గోవాకి వచ్చి ఇది సెకండ్ డే అనమాట. మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మా పిల్లలే కాదు, నేను కూడా. ఇంకా మా చిన్నోడు గురించి అయితే చెప్పనవసరం లేదు. ట్రక్కులతోటి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు ఆ ఇసుకలో. గోవాకి వచ్చినాను మా చిన్నోని నేను ఎప్పుడు వీడియో తీసినా మేము గోవాకి వచ్చినాం ఫ్రెండ్స్ అని మీకు అయితే చెప్తున్నాడు. ఇదైతే సెకండ్ డే నైట్ అనమాట. క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దామని మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. ఇక్కడ ప్రాన్స్ చూసారా ఎంత పెద్దగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మనము బీచ్ పక్కన అయితే హోటల్స్ ఉంటాయి కదా, వాళ్ళైతే ఇలా పెట్టి అయితే అమ్ముతూ ఉంటారు. ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే అది కుక్ చేసి మనకి అప్పుడప్పుడే రెడీ చేసి ఇస్తారనమాట. ఇక్కడ చూసారా డెకరేషన్ ఎంత బాగా చేశారో. ఎవరిదో యానివర్సరీ అంట, అందుకోసం అక్కడ రెడీ అయితే చేశారు. మనం మన బర్త్డేస్ కానీ లేదంటే యానివర్సరీ ఇంకేదైనా స్పెషల్ డేస్ ఉంటే ఇక్కడ గోవాకి వచ్చినప్పుడు క్యాండిల్ లైట్ నార్మల్గా కాకుండా హోటల్ వాళ్ళకి ముందుగానే మనం ఇన్ఫామ్ చేస్తే దానికి తగ్గట్టు వాళ్ళైతే మంచిగా డెకరేషన్ అయితే చేస్తారు. దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఉంటాయి. మేమైతే నార్మల్గా ఏ స్పెషల్ లేదు కాబట్టి ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ చేయడానికి అయితే వచ్చాము. ఇంకా అది కూడా మంచిగా డెకరేషన్ అయితే చేసి ఉంది. ఈ బీచ్లో నైట్ అయితే ఎవ్వరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారనమాట. ఇంకా మేమైతే అలా కొద్దిసేపు బీచ్లో నడుచుకుంటూ చాలా ముందు వరకు అయితే వచ్చి ఇంకా క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దామని అయితే వచ్చాము. ఫస్ట్ రాగానే స్టార్టర్ అయితే ఆర్డర్ చేసాము. మనం బీచ్లో ఎంత దూరం నడిచినా అసలు తెలియదు అనమాట. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. అలా మేమైతే చాలా దూరమే నడిచాము ఆ రోజు. బీచ్ పక్కన అలా చల్లగాలికి డిన్నర్ చేస్తుంటే అసలు ఆ ఫీల్ అయితే మాటల్లో చెప్పలేంది. చాలా హ్యాపీగా ఉండే. ఇంకా అది కూడా మనకి ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే మాటల్లో చెప్పలేంది కదా. మా చిన్నోడు మాత్రం తగ్గేదే లేదన్నట్టు మంచిగా ఆయన్నే తినాలన్నమాట. ఎక్కడికి వచ్చినా సరే ఇంకా నన్నైతే అస్సలు తినిపినియడు. ఇంకా మా కృతికి ఏమో తినమంటే వాళ్ళ తమ్ముని చూస్తూ కూర్చున్నాడు. మా కృతిక్ ఎంత పెద్దగైనా సరే కానీ ఆయనకి ఇప్పటికీ తినాలంటే ఏడుపు అనమాట. అస్సలు తినడానికి ఇష్టపడాడు. ఇంకా మా చిన్నోడు మాత్రం అసలు ఎవరిని పట్టించుకోడనమాట. ఆయననే తినాలి, ఆయన్నే చూసుకోవాలి. తినడానికి రాకపోయినా ఎన్ని తిప్పలు పడతాడో అసలు. నేను ఫస్ట్ టైం అయితే గోవాకి మా పెళ్ళైన కొత్తలో వచ్చామన్నమాట. అప్పుడైతే ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు, సరిగా ఫుడ్ కూడా తినలేము. కానీ ఇప్పుడు మాత్రం చాలా చేంజ్ అయిపోయింది. ఎక్కడైనా ఫుడ్ మాత్రం చాలా బాగా దొరుకుతుంది. ఇంకా ఫుడ్ కోసం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మంచి టేస్ట్ అయితే ఉంటుంది. చిన్ని ఎట్లా నాని విను చూపి నెత్తి కొట్టుకోవాలి నాని ఎట్లా విను విను ఎట్లా ఆ ముక్కులో చీముడు వస్తున్నా అన్నంతో పాటు వెళ్ళిపోయింది. శృతి రేపు బీచ్లో దిగుతావు దిగువా? ఎన్నిసార్లు దిగుతావు బీచ్లోకి? 5 సార్లు. రేపు వెళ్దామా వద్దా? ఎక్కడికి? ఇంటికి? రేపా? వద్దు మరి వద్దు. ఇంకెన్నిసార్లు దిగుతావు మా చెప్పు? 5 సార్లు. ఇప్పుడు ఒకసారి దిగుతాడు, ఇప్పుడు ఒకసారి దిగు. ఒకసారి దిగుతాడు. 12కి లేవు ఇంకోసారి. వెళ్ళిపోదామా? నువ్వు ఆడుకో మట్టిలా చిన్నమా, మట్టిలో ఆడుకోవా? మరి ఇంటికి వెళ్ళిపోదామా? మన ఇంటికి వెళ్దామా? ఇక్కడ ఉందామా? ఇక్కడ నువ్వు చెప్పు కృతి. ఉందామా వెళ్ళిపోదామా? ఉందాం. ఎన్ని డేస్ అవ్వా? 10 days. నా ఆఫీసు వదిలేసుకొని పోవాలి. సరే. What's up is down, what's left is right.
చూసారా మా కృతిక్ ఇంకా 10 days ఉంటాడంట ఈ గోవాలో. ఆ రోజైతే క్యాండిల్ లైట్ డిన్నర్ చేసేసి ఇంకా నైట్ 12 o'clock అయితే మేము పడుకున్నాము. మార్నింగ్ అయితే 6 o'clockకే మళ్ళీ ఇద్దరు లేచి బీచ్లోకి వెళ్దాం అని మమ్మల్ని లేపారనమాట. ఇంకా మళ్ళీ ఆ బీచ్లోకి అయితే ఆడుకోవడానికి అయితే వచ్చేసాము. ఎట్లా ఇప్పుడు ఏం చేద్దాం ఫిష్ని లేదమ్మా పిక్కిల్ ప్రానా అమ్మో దీన్ని పిక్కిల్ ప్రాన్ మేము వచ్చేసరికి అక్కడైతే బీచ్లో చేపలు అయితే పడుతున్నారు. ఇంకా ఒడ్డుకైతే చాలా చిన్న చిన్న ఫిష్లు అయితే వస్తున్నాయి. ఇంకా మా చిన్నోడైతే అవన్నీ తీసుకొని ఏం చేస్తావు అంటే దాంతో చట్నీ పెడతాడంట. బీచ్ మొత్తం మేము తప్ప ఇంకెవ్వరు లేరనమాట. మాదే రాజ్యం అయిపోయింది ఆ బీచ్లో. ఇంకా మా పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఎండ కొడుతున్నా కూడా ఎండను కూడా లెక్క చేయకుండా ఒకటే ఆడారు. బీచ్లో ఎంత టైం స్పెండ్ చేసినా అసలు టైమే తెలియదు. ఇంకా మా చిన్నోడైతే లోపలికి వాటర్లోకి వెళ్దామంటే అస్సలు రావట్లేడు అనమాట, భయపడుతున్నాడు. ఇంకా నేను అందుకోసం ఇక్కడ ఎత్తుకున్నాను. ఆయనకి బీచ్లో వాటర్లో కన్నా బయట ఆ మట్టిలో ఆడడం చాలా నచ్చిందనమాట. అందుకోసం ఇంకా మా దగ్గరకు అయితే ఎక్కువ రాలేడు. ఆయన ఒక్కడు బయట కూర్చొని ఆడుకున్నాడు ఎక్కువసేపు. ఇక్కడైతే నేను స్విమ్మింగ్ చేస్తున్నాను. నా స్విమ్మింగ్ చూసి ఎవరు నవ్వుకోకండి. నాకు యాక్చువల్గా స్విమ్మింగ్ రాదనమాట. అందుకోసం ఏదో అక్కడ పాకుతున్నాను. ఇంకా ఇక్కడ ఎవరు బీచ్లో లేరు కాబట్టి మనం ఏం చేసినా నడిచిపోతుంది. ఇంకా అందుకోసం మంచిగా ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటున్నాను. ఇంకా మా చిన్నోడికి ఏమో కోపం వచ్చిందనమాట. నేను ఎక్కువసేపు అక్కడ ఆడుతున్నానని బయటికి రమ్మని పిలుస్తున్నాడు. వాడు పిలుస్తుంటే రావట్లేదని ఆ ట్రక్కునైతే అలా విసురుతున్నాడు. అలా చాలాసేపు ఆడిన తర్వాత ఇంకా మా చిన్నోడి దగ్గరికి అయితే నేను వచ్చేస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే ట్రక్కుతో ఆడుకోవాలి. ఇంకా మా చిన్నోడు ఆ ట్రక్కుతో ఆడుతుంటే వాడి సంతోషం అంతా ఇంత కాదనమాట. ఆ ట్రక్కు మీద మట్టి వేస్తున్నాడు, మళ్ళీ మట్టి అయిందని వెళ్తున్నాడు, కడుక్కొస్తున్నాడు, మళ్ళీ మట్టి వేస్తున్నాడు. ఇంక ఇదే పని అయిపోయింది అనమాట. చాలాసేపు అలా మేమైతే ఆడుకున్నాము. ఇక్కడ ఈ పడవలో అయితే చేపలు అయితే పట్టుకొని అయితే తీసుకొచ్చారు. ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ. మా పిల్లలిద్దరికి పప్పీస్ అయితే చాలా ఇష్టం అనమాట. అదైతే చాలా క్యూట్గా ఉంది. ఇంకా అది చూడగానే మనం ఎప్పుడు తెచ్చుకుందాం మన ఇంట్లో అని అడుగుతారనమాట. ఎక్కడ ఎప్పుడు చూసినా అదే మాట వస్తుంది వాళ్ళకైతే. మధ్యాహ్నం 12:30 వరకు అయితే బీచ్లో ఆడుకొని ఇంకా లంచ్ చేద్దామని ఇంకా మేమైతే అక్కడ నుంచి అయితే బయలుదేరాము. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.